హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు మన టాపిక్ వాచ్ యువర్ థాట్స్. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమందరము మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం. మన ప్రయత్నాలు ఎప్పుడూ ఆ అగ్నికి రెక్కలిచ్చేవిగా ఉండాలి. తద్వారా ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి అంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎంత చక్కటి మాట కదండి. మన విజయానికైనా అపజయానికైనా మనము మన ఆలోచనలు, మన మాటలే కారణములు. మన ఆలోచనలు, మాటలు, క్రియలు ఒక్కటిగా ఉన్నవారు సర్వోత్తములు అని పిలువబడతారు. మీ ఆలోచనలు మంచివైతే నిశ్చయంగా మీరు గొప్పవారే. మీ దృష్టిలో మీరు ఎంత ఉన్నతంగా ఊహించుకుంటున్నారో ఇతరుల దృష్టిలో మీరు అంత ఉన్నతంగా ఉండగలుగుతున్నారా? ఒకవేళ లేకపోతే అని ఆలోచిస్తున్నారా? No matter how badly someone treats you, never drop down to their level. Remain calm, stay strong, walk away. I don't live my life to please anyone. I don't care what anyone thinks. If you don't like to me, don't talk to me. Problem solved. Live your life positive thinking, but don't fight with others. Please, but don't fight with others. Because in your point of view, you think you are right. In others' point of view, they think they are right. ఒక పర్యాయం స్వామి వివేకానంద గారు ఒక కాలువ గట్టుల మీద నడుస్తూ వస్తుండగా కొంత దూరంలో ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించారు. అతను అలా నడుస్తూ వస్తుండగా ఇంతలోకి ఆ స్పృహ తప్పిపోయిన వ్యక్తి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, అరే, ఇతను మనలాగే రాత్రంతా దొంగతనం చేసి తప్పతాగి పడిపోయి ఉంటాడు రా అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరికొంతసేపటికి మరొక వ్యక్తి వచ్చి, అయ్యో పాపం, ఇతనికి నా వలె మూర్ఛరోగం ఉన్నట్లుంది, ఫిట్స్ వచ్చి పడిపోయి ఉంటాడు అని అతని ఎడల జాలి పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొకసేపటికి ఒక సన్యాసి అక్కడికి వచ్చి అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, ఆహా, ఏమి ఇతని అదృష్టం, నిర్వికల్ప సమాధిలో మునిగి అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామి వివేకానంద అనుకున్నారు, మంచి చెడులు అనేవి బాహ్యంలో ఏమీ లేవు, మన భావంలోనే ఉన్నాయి అని. ఫ్రెండ్స్, మరొక స్వామీజీ గారు ప్రసంగిస్తూ ఒక వ్యక్తిని పిలిచి, హౌ ఇస్ దిస్ వరల్డ్ అని అడిగాడు. ఆ వ్యక్తి, దిస్ వరల్డ్ ఈస్ టూ బ్యాడ్ స్వామి అన్నాడు. అలాగా అని మరొక వ్యక్తిని పిలిచి, హౌ ఇస్ దిస్ వరల్డ్ అని అతన్ని అడిగాడు. అతడు, దిస్ వరల్డ్ ఈస్ సో బ్యూటిఫుల్ స్వామి అన్నాడు. అప్పుడు ఈ స్వామీజీ చెప్తున్నారు, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మంచి చెడులు అనేవి బాహ్యంలో లేవు, మన అంతరంగంలోనే ఉన్నాయి అని. చూసారా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మమైన విషయం ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. టైటానిక్ ఓడ గురించి అందరికీ తెలుసు కదండి. టైటానిక్ ఓడ మునిగిపోయింది పెద్ద పెద్ద పగుళ్ల వల్ల అని చాలా మంది భావిస్తున్నారు. కానీ అది చిన్న చిన్న బీటల వల్ల అని ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, సంపన్నులు మాత్రమే ప్రయాణించగలిగిన విలాసవంతమైన 900 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఓడ ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ ప్రయాణిస్తూ 1912లో దాని మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. సముద్ర గర్భంలో జరిగినటువంటి ఈ ప్రమాదం, ఈ విపత్తు వల్ల 1500 మంది చనిపోయారు. ఈ ఓడ ఒక మంచు కొండకు గుద్దటం వల్లనే ఆ విపత్తు జరిగింది అని చాలా కాలం వరకు భావిస్తూ వచ్చారు. కానీ సముద్ర పరిశోధకులు, శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం పరిశోధిస్తూ 2.5 మైళ్ళ సముద్ర గర్భంలో బురదలో కూరుకుపోయినటువంటి ఈ శిథిలాలను పరిశీలించాలని దానిలోనికి ధ్వని తరంగాలను పంపించారు. అప్పుడు వారు కనుగొన్నది ఏమిటో తెలుసా? ఇంత పెద్ద విపత్తులకు కారణం చాలా చిన్నది. ఆ ఓడలోనికి నీరు చేరకుండా ఉండేందుకు
దానికి కారణం. చూసారా ఫ్రెండ్స్, కనిపించకుండా ఉన్నటువంటి చిన్న చిన్న బీటల వల్ల అంత పెద్ద ఓడ ప్రమాదానికి గురి కావటమే కాకుండా దానికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా నాశనం చేశాయి. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేస్తూ ఉంటాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి పోటు వరకు తెస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా మసులుకోవాలి. చిన్న చిన్న సమస్యల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల కొంతమంది డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడే ధైర్యం వహించి నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకోవాలి. నాకు ఇంతకంటే ఏం జరుగుతుంది, ఇంతకన్నా చెడు ఏం జరుగుతుంది, ఇంతకన్నా బాధలు పడేవారు లేరా అని ఆలోచిస్తూ ఆ సమస్యలోంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆ సమస్యను ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. నిన్న కదా పడిపోయావు, నేడు లేచి నిలబడతావు, రేపు నిలదొక్కుంటావు. గతాన్ని పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే వర్తమానం బాధాకరంగాను, భవిష్యత్తు అగమ్య గోచరంగాను మారుతుంది. అందుకే గులాబీకి ముళ్ళు పొదలున్నాయని భావించే కంటే ముళ్ళ పొదలకు గులాబీలున్నాయని సంతోషించండి అంటారు బివి పట్టాభిరామ్ గారు. ఫ్రెండ్స్, ఇది పాజిటివ్ థింకింగ్ కాదా? This is the positive thinking. Once a bird asked a bee, after constant hard work, you prepare honey, but a man comes and steals it. Don't you feel sad? Wonderful reply by bee. Never. Only man can steal my honey, not the art of making honey. చూసారా ఫ్రెండ్స్, మనిషి నేను తయారు చేసినటువంటి హనీని తీసుకోగలడు కానీ నా తయారీ విధానాన్ని తీసుకోలేడు కదా అంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వరల్డ్ ఎనీవన్ కాపీ యువర్ క్రియేషన్స్ బట్ నాట్ యువర్ టాలెంట్. కానీ ఫ్రెండ్స్, మనల్ని చెడగొట్టేది కూడా ఒకటి ఉంది. అదేంటో చెప్పమంటారా? ఎన్ని విద్యలు నేర్చియో ఏమి ఫలము, తన నొసటి రాత మార్చుట ఎవరి తరము, చెడ్డ భావములు తల చేరినేని ఎండు బారును బుద్ధులు బెండుబారు అన్నారు. అందుకే ఫ్రెండ్స్, అంటే మన తల లోపల మన తలపులలో చెడ్డ భావములు వచ్చి చేరినట్టయితే నువ్వు ఎన్ని చదువులు చదివినప్పటికీ ఆ చదువులన్నీ వ్యర్థమే అని దీనికి అర్థం. ఉదాహరణకు రావణాసురుడు ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ అతని చెడ్డ క్రియల వల్ల, అతని చెడ్డ తలపుల వల్ల చెడిపోయిన వాడుగానే మిగిలిపోయాడు. ఫ్రెండ్స్, అలాగని మంచిగా ఆలోచిస్తే సరిపోదు, మంచి పనులు కూడా చేయాలి. నీకు లేని దాని గురించి ఆలోచించవద్దు, నీకున్న దానిని సద్వినియోగపరచుకో. ఫ్రెండ్స్, ఈ హనీ బీ చూడండి, తనకు లేని దాని గురించి, తను కోల్పోయిన దాని గురించి దిగులు పడుతూ కూర్చోలేదు, కానీ తనకున్న దాని గురించి సంతోషిస్తుంది. ఫ్రెండ్స్, మంచిగా ఆలోచించండి, మంచి పనులు చేయండి, మంచిగా జీవించండి. ఇనుమును ఎవ్వరూ చెడగొట్టలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని చెడగొడుతుంది. అలాగే మనిషిని ఎవ్వరూ చెడగొట్టలేరు, అతనికి ఉన్నటువంటి చెడ్డ తలపులే అతన్ని చెడగొడతాయి. మీ తలపులు, మీ ఆలోచనలు మంచివైతే మిమ్మల్ని ఎవరూ చెడగొట్టలేరు. అందుకే ఉన్నతమైన ఆలోచనలు తరగని సంపదలు అంటారు. ఫ్రెండ్స్, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము, ఇదే సాధారణంగా జనులందరి మాట. కానీ రావాలంటే ఇద్దరి సహకారము కావాలి, పోవాలంటే నలుగురి సహాయము కావాలి. సో ఫ్రెండ్స్, ఆ నలుగురిని దూరం చేసుకోవద్దు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మూలనున్న ముసలమ్మతో కూడా అవసరం అవుతుంది అని. ఫ్రెండ్స్, తనున్న కాలంలో, తనున్న స్థలంలో, తను చేరుకోగలిగిన స్థాయిలో మంచి కానీ చెడు కానీ ప్రతి మనిషి పరమాత్మ తాలూకా ప్రకటితాంశ మాత్రమే. అటువంటప్పుడు ఇబ్బందులని, కష్టాలని, సమస్యలని భయపడటం ఎందుకు? ఇబ్బందులు వచ్చినప్పుడు నీ వేదనలు ఎంత సంగతమో చూసుకో. ప్రతికూల సమస్యలు అనేవి నీకెప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోవటానికి అవకాశం ఇచ్చేవి అని గ్రహించుకో.
ఫ్రెండ్స్, మీ ఆలోచనలే మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు. ఒక సేవ దృక్పథం కలిగినటువంటి ఒక పాజిటివ్ థింకర్ మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. స్వర్గం ద్వారంలోనే దేవుడు ఎదురుగా వచ్చి పలకరించి, పుణ్యాత్ముడా స్వాగతం, నువ్వు ఈ ప్రదేశాన్ని స్వతంత్రించుకున్నావు గనుక నువ్వు నేరుగా స్వర్గంలోనికి రావచ్చు, చూడాలి అనుకుంటే నరకం కూడా సందర్శించవచ్చు అన్నాడు. ఇతరులో కుతూహలం చెలరేగి నరకం చూడాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు సరేనని ఇతనికి నరకం చూపించమని తన అసిస్టెంట్ను పంపించాడు. అక్కడ నరకవాసులందరూ కూర్చొని ఉండగా వారి ఎదుట ఒక భోజనపు బల్ల మీద భక్ష్యాలు పెట్టబడి ఉన్నాయి. కానీ వారందరి ముఖంలో బాధ, విచారం కనపడుతున్నాయి. కారణం, వారి చేతులకు బదులుగా పొడవైన కత్తులు, ఫోర్కులు ఇవ్వబడ్డాయి. వాటితో ఆ భక్ష్యాలను నోటి దగ్గరికి తీసుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గమనించిన ఆ పుణ్యాత్ముడు స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ కూడా స్వర్గవాసులందరూ కూర్చొని ఉండగా వారి ఎదుట భోజనపు బల్ల మీద భక్ష్యాలు పెట్టబడి ఉన్నాయి. కానీ వీరందరూ సంతోషంగా సంబరాల రాంబాబుల్లా ఉన్నారు. వారికి కూడా చేతులకు బదులుగా పొడవైన కత్తులు, ఫోర్కులు ఇవ్వబడ్డాయి. కానీ వీరందరూ ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషంగా ముచ్చటించుకుంటూ ఉన్నారు. అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలు లేవు. ఫ్రెండ్స్, ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ సానుకూల వైఖరి గలవారు సానుకూలంగా ఆలోచిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అలాగే ప్రతికూల వైఖరి గలవారు తాము బాధపడటమే కాకుండా ఇతరులను బాధపడుతూ ఉంటారు అనేది ఈ కథ సారాంశం. ఫ్రెండ్స్, వైఖరి అనేది చిన్న విషయమే కావచ్చు, కానీ దానితోనే పెద్ద మార్పులు జరుగుతాయి. మీ గొడుగును పక్కన పెడితే కానీ సూర్యుడు ప్రకాశించడు. తనను తాను విశ్లేషించుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. మీ భావాన్ని గమనించండి. భావం ఆధారంగా ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ఆధారంగా మాటలు, చేతలు ఉంటాయి. అవే మీ ప్రారంధాన్ని కలుగజేస్తాయి. సో ఫ్రెండ్స్, మీ భావం శుద్ధంగా ఉంటే భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఫ్రెండ్స్, జీవితంలో ఏది చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. ఫ్రెండ్స్, ఏదైనా మీకు నచ్చకపోతే దానిని మార్చండి. దానిని మార్చలేకపోతే మీ వైఖరి మీరు మార్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే థింక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.